నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆరుష్ అండ్ మామ్స్ వరల్డ్. ఇవాల్టి రెసిపీ పన్నీర్ కుర్కురే. పన్నీర్ కుర్కురే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. పన్నీర్ కుర్కురే కోసం నేను ఒక 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. దాన్ని నేను కొన్ని స్ట్రైట్గా కొన్ని క్యూబ్స్ లాగా కట్ చేసి ఉంచుకున్నాను. తర్వాత మ్యాగ్నెట్ కోసం పన్నీర్లో నేను ఒక 2 స్పూన్స్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ పెప్పర్, హాఫ్ చెక్క లెమన్ పిండుకున్నాను. తర్వాత తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇదంతా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కొంచెం బటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత కొన్ని సేమియాలు తీసుకొని మనం ఈ బటర్లో స్లో ఫ్లేమ్లో వేయింపుకోవాలి. స్లో ఫ్లేమ్లో వేయింపుకోవాలి. వేయింపుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ గోధుమ పిండి తీసుకోవాలి. తగినంత ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, అలానే వాటర్ యాడ్ చేసుకొని మనం ఈ పిండినంతా ఈ చూపిస్తున్న విధంగా మిక్స్ చేసి ఉంచుకోవాలి. తర్వాత మ్యాగ్నేట్ చేసి ఉంచుకున్న పన్నీర్ పీసెస్ని తీసి బయట పెట్టుకొని, తర్వాత నేనైతే మా చిన్న బాబు కోసం కొంచెం స్పైసీ లేకుండా మ్యాగ్నేట్ చేసి ఉంచుకున్నాను కొన్ని పన్నీర్ పీసెస్. తర్వాత పన్నీర్ పీస్ని తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం గోధుమ పిండిలో బాగా డిప్ చేసుకోవాలి. అలానే వేంపుకొని ఉంచుకున్న సేమియాలో కూడా పన్నీర్ పీస్కి సేమియా బాగా అంటేలాగా బాగా ఇటువైపు అటువైపు డిప్ చేసుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పొయ్యి మీద పెట్టి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ పన్నీర్ పీసెస్ అన్నీ మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇంతే. చాలా వెరీ సింపుల్ ప్రాసెస్. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇదైతే చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఆల్.